ఆదుకోవాలని కోరుతున్నాం. అధ్యక్ష, తప్పకుండా వారి 10 సంవత్సరాల్లో చనిపోయిన వాళ్ళు కూడా రూపాయి ఎప్పుడన్నా ఇస్తే దానికి సంబంధించిన మేము మార్పు చేసే ప్రయత్నం చేస్తాం, ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. తర్వాత గౌరవ సభ్యులందరూ మాట్లాడుతుంటే ప్రత్యేకించి 56 సంవత్సరాలు ఏమైందంటారు. 56 సంవత్సరాలు ఏం కాలేదు కాబట్టి తెలంగాణ కొట్లాడాం కదా అధ్యక్ష. ఎందుకు తెలంగాణ ఎందుకు తీసుకున్నాం? అప్పుడు వివక్షకు గురవుతున్నాం కాబట్టే మీరు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక విధానపరమైన తీసుకొని ఇలా తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. దాని తర్వాత కూడా మళ్ళీ ఆడికే పోయి మాట్లాడితే తెలంగాణ వచ్చినాక ఏమైంది చెప్పండి, తెలంగాణ వచ్చినాక ఏమైంది అని అడిగితే ఊరికే మళ్ళీ 56 ఏళ్ళకి పోతా ఉన్నారు. 10 సంవత్సరాల్లో మీరు అధ్యక్ష, నేను అనేక సందర్భాలు చెప్తా ఉన్నాను. ఇలా మారుతున్న కాలానికి అనుగుణంగా గతంలో ఉన్నటువంటి హాస్టళ్ల నుంచి మాడిఫై అయ్యి గురుకులాలు ఏర్పాటు చేశారు. ఇంతమంది గౌరవ సభ్యులు తప్పుదో పట్టిస్తూ ఇప్పుడే పెద్దలు గౌరవ హరీష్ రావు గారు మాట్లాడితేమో 2014 నాటి వరకు 200 గురుకులాలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు రెసిడెన్షియల్. ఇంకో సభ్యుడు మాట్లాడుతూ అనుభవంలో మంత్రి కూడా ఇచ్చిన 19 ఉన్నాయని చెప్తున్నారు. రికార్డు చేయండి మీరు. దాని తర్వాత వాటారెడ్డి విషయం చెప్తారు. దాని తర్వాత రైట్ దాని తర్వాత జగద్గిరి గుట్ట ఇలా బీబీ నగర్ సంబంధించి మాట్లాడు మైక్ తీసుకొని మాట్లాడే ఎవరు మీరు ఇక్కడ మైక్ తీసుకొని మాట్లాడు. ఇట్లా దాంట్లో దొడ్డులా ఉన్నానుకొని బాగా ఉంటే ఆకారం అనుకుంటున్నావా? మైక్ మాట్లాడమే అధ్యక్ష. అప్పటి నుంచి చూస్తానా ఏమనుకుంటాను దొడ్డు ఉంటే భయపడతాను అనుకుంటున్నా. దానిలో పేరుకేక భయపడేదేం లేదు. నేను హరీష్ రావు గారు అడుగుతున్నా, ఏం మొదటి సభ్యుడు అయితే మాట్లాడరా? చిల్లర మాట్లాడుతున్నా, పిచ్చి ఆయన అన్నారు కాబట్టి నేను అంటున్నా. నన్ను అన్నాడు ఆ మాట అయితే సార్ చిల్లర పిచ్చి దయచేసి నేనేమన్నా మీరు తప్పు చెప్పారు. ఇవాళ అక్కడ పాఠశాలకు సంబంధించిన మిలిటరీ మీరు ఇక్కడ బీబీ నగర్లో అన్నారు, మూసేసిరు అన్నారు. తప్పు. జగద్గిరి ఉంటే మార్చాం. ఇప్పుడు రమ్మంటున్నా గౌరవ సభ్యుల్ని రమ్మని చెప్తాను. ఏం మొదటిసారి సార్ దయచేసి అర్థం చేసుకోండి. మేము మళ్ళీ చెప్తాను, మా ప్రభుత్వము, నేను ఒక విద్యార్థి నాయకుడిని, మా ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే సంక్షేమం కోసం ఆలోచన చేస్తుంది. బీసీ బిడ్డను నేనేం ధనవంతుల బంగారు స్ఫూర్తితో నేను పుట్టలే. తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివినాం. వాళ్ళ కన్సర్న్ మాకు తెలుసు. మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచర కేబినెట్ అంతా కలిసి రాగానే అనేక సందర్భాల్లో వీటిని మార్చాలి అని ఎన్నికల కోడ్ ఉంటే కూడా అమ్మ ఆదర్శ పాఠశాలలో స్టార్ట్ చేస్తే ఇవాళ మెస్ ఛార్జీలు పెంచేదాకా ప్రయత్నం చేస్తున్నాం. రైట్. మీరు బాధ్యత గల ప్రతిపక్షంగా మొన్న 10 సంవత్సరాల అధికారంలో ఉన్నోళ్ళు మీరు చేసిన దానికి ఇప్పుడు మార్పు జరిగి తప్పు జరిగితే నిర్మాణాత్మకంగా సలహా చెప్తే తీసుకుంటాం అధ్యక్ష. కానీ పొద్దున్న లేస్తే మొదటి నెల నుంచే విమర్శలు. ఇవాళ ఇప్పుడే ఖమ్మం కలెక్టర్ గారి నుంచి సీఎం గారి కార్యాలయం నుంచి ఫోన్ చేసి ఆదేశించడం. ఏం చెప్తున్నారు అక్కడ? ఎలక గరిచింది 15 సార్లు గరిచింది. ఎంక్వైరీ ఏమైనా ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టి వాళ్ళ సంబంధించిన హాస్పిటల్లో పెట్టి తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడే ఆదేశించిన జిల్లా కలెక్టర్ గారి మెడికల్ టెస్ట్ చేయించి రిపోర్ట్ ఇవ్వమన్నా అది హౌస్లో పెడతా తప్పుడు మాట్లాడిన చర్య తీసుకోవాలి అధ్యక్ష. ఇవ్వాల హాస్పిటల్ కోలేదంటారు ఒకరు. అరే ఇది దురదృష్టకర సంఘటనలు జరగద్దని కోరుకుందాం. అందరం కలిసి మా గౌరవ జిల్లా కలెక్టర్ల ఎస్పీల సమావేశంలో ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కలెక్టర్ల బాధ్యత వారు చెప్పినట్టుగా చిన్న జిల్లాలు ఇవాళ ఎక్కడైనా సంఘటన జరిగితే ఫుడ్కు సంబంధించిన కమిటీలు వేసినాం. మేము కూడా తిరుగుతున్న వారి సిద్దిపేటనే కేసీఆర్ నగర్లో పోయే గురుకులకు కూడా వేయించినాం. ఇలా మేము మా బాధ్యత నిర్వహిస్తున్నాం. రైట్. 10 సంవత్సరాల మీరు చేసింది మేము అంటున్నాం. గురుకులాలు మస్తు పెట్టినాం అధ్యక్ష. కరీంనగర్లో గురుకులా పెట్టినారు, అగ్రికల్చర్ పెట్టినామని చెప్తున్నారు. పోయి మానకొండ స్కూల్లో పాప వాళ్ళకి అకామిడేషన్ లేదు, అందులో పోయి ఇరికిచ్చి నడుపుతారు. ఒక సొంత భవనం ఎందుకంటే 10 ఏళ్ళ నా దగ్గర సైదాపూర్లో స్కూల్ మేము నియోజకవర్గం ఒకటి ఇచ్చినా అంటున్నారు. పోయి హుజరాబాద్ నడుస్తుంది అధ్యక్ష. నా హుజరాబాద్ నడవలసింది వర్గల్లా. మొన్న నేను క్రీడా పోటీలు అయిన అధ్యక్ష నన్ను గెస్ట్గా పిలిస్తే ఓల్డ్ సిటీ స్కూల్ నడుస్తుంది వర్గల్లా. నేను ఓల్డ్ సిటీగా పోతాను టైం చూస్తే